హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీలత. ఈరోజు వ్లాగ్లో మీకు నేను చూపించబోతున్నాను తెలంగాణ ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్. ఇక్కడ చాలా చాలా మంచి కలెక్షన్ ఉన్నాయండి. నేను మీకు ఈరోజు ఈ వ్లాగ్లో షేర్ చేయబోతున్నాను. ఈ ఎగ్జిబిషన్కి ఎంట్రీ టికెట్ వచ్చేసి అబౌవ్ 3 ఇయర్స్ అంటే 3 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి కూడా టికెట్ తీసుకోవాలి కంపల్సరీగా. ఇక్కడ మేము టికెట్ తీసేసుకొని లోపలికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాము. ఇక్కడ ఎంట్రన్స్లో చాలా మంచిగా పెట్టారు, వెల్కమ్ అని చెప్పేసి. రిసీవ్ కూడా చాలా బాగా చేసుకుంటున్నారు. ఇక్కడ పార్కింగ్లో మేము వెహికల్ పార్క్ చేసేసి ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాము. ఎంట్రన్స్లో చూడండి, వెల్కమ్ తెలంగాణ ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్. సైడ్లో చూస్తున్నారా, ఎంట్రీస్లో డొనాల్డ్, మిక్కీ మౌస్, డోరేమాన్ ఇలా ఎంట్రన్స్లో చిన్నపిల్లల్ని బాగా అట్రాక్ట్ చేసే విధంగా ఎంట్రన్స్ ఉందండి. ఇక్కడ ఈవినింగ్ అయితే ఈ అపియరెన్స్ అనేది మనకు లైట్నింగ్తో కనిపిస్తోంది. సో మేము ఈవినింగ్ 5 o'clock అలా వెళ్ళాము. 7, 8 o'clock అలా వెళ్ళి చూస్తే ఇదంతా రేడియం స్టిక్కర్స్తో మెరిసిపోతూ మనకు కనిపిస్తుంది. ఇది కొంచెం సన్లైట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇలా అనిపిస్తుంది. సో నైట్ వెళ్తే మాత్రం పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి కావాల్సింది ఏంటండి, కార్టూన్స్ కదా. సో వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి ఎంట్రన్స్లో పెట్టింది ఇలా కార్టూన్స్, మోతూ పత్లు. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు మోతూ పట్లు, చోటా భీమ్ చూస్తారు? ఇక్కడ మేము లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ చూస్తున్నారా, డిఫరెంట్ కలర్స్, వెరైటీస్, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీస్ అండి, ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇక్కడ చూపించినవన్నీ చాలా తక్కువ రేట్లో ఉన్నాయి. ఇవి వచ్చేసి 30 రూపీస్ మాత్రమే. మధ్యలో చూపిస్తున్నటువంటి ఇయర్ రింగ్స్ వచ్చేసి 30 రూపీస్. ఇది మాత్రం నేను చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి 50 రూపీస్ అండి. ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పారు. కాకపోతే బల్క్గా తీసుకుంటే ఏమైనా డిస్కౌంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తున్నారు. ఇంకా చాలా చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి. ఎవరైనా పార్టీ వేర్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఇవి మనకు చాలా మంచి లుక్ ఇస్తాయి అని చెప్తున్నారు. మేడం ఒకసారి ట్రై చేయండి అన్నారు. సో నేను కూడా కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేశాను. సో మీకోసం షేర్ చేద్దామని చెప్పేసి ఇలా షూట్ చేశాను. ఇది వచ్చేసి చాందిబలి మోడల్. ఇది ఎలా ఉంది అంటే, అటు ఆక్సిడైజ్డ్ కాదు, ప్లస్ ఇటు గోల్డ్ కాదు, జస్ట్ డల్ ఫినిషింగ్ లాగా ఇచ్చారు. ఇది ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మాత్రమే. డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. సో కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే చాలా చాలా యూజ్ అవుతుంది. డైలీ వేర్కి చాలా ఈజీగా మనము యూస్ చేసుకోవచ్చు. ఎవరైతే డ్రెస్సెస్ పైకి రోజు పెట్టుకునే అలవాటు ఉంటుందో వాళ్ళకి ఇది చాలా మంచి కలెక్షన్ అని చెప్పచ్చు. ఇక్కడ డిఫరెంట్ బీడ్స్ కూడా ఉన్నాయి. దీంట్లో వాళ్ళు చెప్తున్నారు కొత్త స్టాక్ వస్తుంది మేడం, రేపు ఇంకా మంచి స్టాక్ వస్తాయని చెప్పారు. సో మేము వెళ్ళిన రోజు మాత్రం కొంచెం చైన్స్ అనేవి కొన్ని తక్కువగా ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లక్కర్స్, తర్వాత క్లిప్స్ ఇవన్నీ ఉన్నాయండి. చూడండి, చాలా మంచి కలెక్షన్ అనిపించింది. నేను చాలా బాగా షాపింగ్ చేసుకున్నాను. ఇయర్ రింగ్స్ కొంచెం పెద్దగా అనిపించాయి నాకు, ఎందుకంటే నేను ఇంతవరకు ఇంత పెద్దగా ఎప్పుడు ట్రై చేయలేదు. నేను వచ్చేసి ఒక 3 level జుమ్కాస్ తీసుకున్నాను. చాలా చాలా బాగా అనిపించాయి. మీకు నా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇవన్నీ వచ్చేసి కొంచెం 150 రేంజ్ అని చెప్పారు. కొంచెం హెవీగా ఉన్నాయి కాబట్టి వీటి ప్రైస్ వచ్చేసి 150. ఇక్కడ చూస్తున్నారు కదా, డిఫరెంట్ చాందిబలి టైప్స్ ఉన్నాయి, ప్లస్ బుట్టాలు కూడా కొంచెం సైజ్ పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి 150 రూపీస్ అండి. నాకు అనిపిస్తుంది పెట్టచ్చులే అని అనిపిస్తుంది. ఇవి లైట్ వెయిట్గా ఉన్నాయి, అస్సలు బరువు అనిపించవు. మనకు పెట్టుకున్నప్పుడు చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఒకసారి విజిట్ చేయండి, మీరు కూడా ఎగ్జిబిషన్లో ఎంజాయ్ చేయొచ్చు. ప్లస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ కూడా లోపల ఉన్నాయి. రియల్లీ వి ఎంజాయ్డ్ ఎ లాట్. ఇక్కడ రైట్ సైడ్ కొంచెం మనకు కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా చాలా తక్కువగా అనిపించాయి. నేను ఇక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, నాకు చాలా హెల్ప్ అయ్యాయి అవి. మనకి ఇక్కడ రైట్ సైడ్లో కొంచెం ముందుకు వెళ్ళగానే జూట్ బ్యాగ్స్ ఉన్నాయి. జూట్ బ్యాగ్స్ వచ్చేసి కేవలం 100 రూపీస్ మాత్రమే చెప్పారు. సో నేను కూడా ఒక జూట్ బ్యాగ్ తీసుకున్నాను. ఈ స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఇది కూడా 200 రూపీస్ చెప్పారు. ఇక మనకు కావాల్సిన వాళ్ళు ఎవరికైతే ఇవి అవసరం అనుకుంటారో వాళ్ళు ఇక్కడ డిఫరెంట్ స్టోరేజ్ కంటైనర్స్ ఉన్నాయి, బాక్సెస్, ఆనియన్స్ పెట్టుకోవడానికి, ప్లస్ పెన్ స్టాండ్స్, డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. సో మీ అవసరాలకు తగ్గట్టుగా మీరు తీసుకోవచ్చు ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ అనేవి. సో నెక్స్ట్, పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ అండి, ఎన్ని ఉన్నా సరిపోవు. అవేంటంటే వాచెస్. ఇక్కడ నేను కూడా ఒక 3 వాచెస్ తీసుకున్నాను. పైన చూపిస్తున్న వాచెస్ వచ్చేసి 150 రూపీస్ చెప్పారు.
చిన్న పిల్లలవి మాత్రం 50 రూపీస్ నుంచి ఆ రేంజ్‌లో ఉన్నాయి. సో, నేను చాలా బాగా అనిపించి నేను మా పిల్లలకి తీసుకున్నాను. అంటే నేను కొంచెం మంచి క్వాలిటీలో తీసుకున్నాను. నార్మల్‌గా ఉండేవి వచ్చేసి 50 చెప్పారు. కొంచెం మంచి క్వాలిటీవి తీసుకుంటే అవి ఒక 250 రేంజ్‌లో ఉన్నాయని చెప్పారు. సో, నేనిక్కడ మంచి క్వాలిటీయే తీసుకున్నాను. ఎందుకంటే ఒకసారి తీసుకుంటే చాలా రోజులు ఉంటాయి కదా అని చెప్పేసి. ఇక్కడ డ్రెస్ కలెక్షన్స్, కాలేజ్ గర్ల్స్ ఒకసారి లుక్ ఏసుకోండి. ఇక్కడ ఏ టాప్ అయినా ఒకే ప్రైస్ అని చెప్పారు. సో, ఇవన్నీ వచ్చేసి రేయాన్ మెటీరియల్‌తో ఉన్నాయి. రేయాన్ మెటీరియల్ యూజ్ చేయడం వల్ల కలర్ అనేది ఫేడ్ అవ్వదు. ప్లస్ మనకి సాఫ్ట్ టచ్ అనిపిస్తుంది వేసుకున్నప్పుడు. చాలా మంచి కలెక్షన్. కానీ నాకెందుకో ఇవి సెట్ కావేమో అనిపించి నేను ఇక్కడ తీసుకోలేదు. సో, ఇది వచ్చేసి ప్రతి ఒక్క టాప్ అడిగాను ఎంత ఈ ప్రైస్ అని చెప్తే, ప్రతి ఒక్క టాప్ వచ్చేసి వాళ్ళు 350 రూపీస్ చెప్పారు. సో, అన్ని టాప్స్ వచ్చేసి ఏ టాప్ తీసుకున్నా 350 రూపీస్ చెప్పారు. సో, నెక్స్ట్ మేము అలాగే ముందుకెళ్ళిపోయాము. ఇక్కడ మా పిల్లలు వచ్చేసి మమ్మీ ఒక గేమ్ ఆడదాము అని అంటే ఇక్కడ ఒక గేమ్ ఆడుతున్నారు. సో, ఏంటంటే మనం బాల్స్ వేసినప్పుడు ఏ బాల్ అనేది ఏ నెంబర్ పైన పడుతున్నాయో ఆ నెంబర్ కౌంట్ ఎంతైతే వస్తుందో ఆ కౌంట్ పైన ఏ గిఫ్ట్ అయితే ఉందో ఆ గిఫ్ట్ మనకి ఇస్తామని చెప్పారు. సో, ఈ గేమ్ వచ్చేసి 30 రూపీస్ మాత్రమే. సో, 6 బాల్స్ ఇచ్చారు మాకు. సో, బాల్స్ అన్నీ వేశారు మా పిల్లలు. ఫైనల్‌గా ఒక గిఫ్ట్ అయితే వచ్చింది మాకు. ఆ గిఫ్ట్ వచ్చేసి ఒక పెన్ స్టాండ్. సో, మా వాడు చాలా ఎంజాయ్ చేశాడు. నెక్స్ట్ అక్కడ చూస్తున్నారా జెయింట్ వీల్. ఈవినింగ్ టైంలో పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చారంటే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. సో, దగ్గరగా ఉన్న ప్లేసెస్‌లో ఎవరైతే మీర్పేటలో ఉంటారో వాళ్ళు వచ్చి ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో, ఫ్రెండ్స్ ఏ గేమ్ అయినా వచ్చేసి 50 రూపీస్. సో, మేము కూడా ఇక్కడ వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాము. సో, కానీ మేము గెయింట్ వీల్ ఎక్కలేదు. మేము ఇదేంటంటే ఒక రకమైన దాన్నేమంటారంటే నాకు కరెక్ట్‌గా రావట్లేదు. కాకపోతే ఇది చాలా బాగా అనిపించింది మాకు గేమ్. దీన్ని ఏమంటారండి? మీరు చెప్పండి నాకు కామెంట్ బాక్స్‌లో. ఎలా అనిపిస్తుందంటే మమ్మల్ని ఫాస్ట్‌గా రొటేట్ చేసినట్టు అనిపించింది. దీన్నేమంటారో నాకు పేరు అస్సలు గుర్తు రావట్లేదు. మా చిన్నబ్బాయి చాలా నాటీ వాడు. పట్టుకోరా నాకు భయమైతుంది నువ్వు కింద పడతావేమో అంటే, లేదు మమ్మీ నేను పట్టుకోను అని చెప్పి అంటున్నాడు. సో, మెల్లగా స్టార్ట్ అయిపోయింది మాది. దీన్నేమంటారో ఈ గేమ్‌ని నాకు సరిగ్గా రావట్లేదండి. సో, ప్లీజ్ నాకు కామెంట్‌లో చెప్పండి. సో, చూసారా ఎంత ఫాస్ట్‌గా వెళ్తుంటే మా చిన్నవాడు అరుస్తూ గూడా వాడు కొంచెం గూడా భయపడట్లేదు. నాకు మాత్రం ఫుల్‌గా భయం వేసింది. మా పెద్దవాడు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. సో, ఫ్రెండ్స్ ఎవరైనా పిల్లలు ఈవినింగ్ టైంలో బోర్ కొడుతున్నా, ప్లస్ వాళ్ళకి రొటీన్‌కి డిఫరెంట్‌గా ఉండాలంటే ఇలాంటి ఎగ్జిబిషన్స్ చాలా అవసరం. ఎందుకంటే ఎప్పుడూ ఇంట్లో ఉండి కాలేజ్‌కి వెళ్ళడము, స్కూల్‌కెళ్ళడము ఇలాంటి పనుల కంటే ఒక్కొక్కసారి ఇలా పిల్లల్ని తీసుకొని రావడం చాలా మంచి అలవాటని నాకు అనిపిస్తుంది. సాయంత్రం పూట వాళ్ళకి కూడా ఒక డిఫరెంట్‌గా అనిపిస్తుంది. సడెన్‌గా ఎందుకో ఆగిపోయింది. తర్వాత మేబీ మధ్యలో కొంతమంది ఎక్కారనమాట. సో, దానివల్ల సడెన్‌గా మెషిన్ ఆపేశారు. మళ్ళీ స్టార్ట్ చేశారు. మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు నేను మా పెద్దవాడిని "అరేయ్! పడతావురా, పట్టుకుంటానురా నిన్ను నాకు భయం వేస్తుంది" అంటే, "లేదు మమ్మీ నన్ను వదిలేయ్ నేను వెళ్ళిపోతా" అన్నట్టుగా వాడున్నాడు. చిన్నవాడు మాత్రం భయపడుతూ కూడా నటిస్తున్నాడు భయం లేనట్టుగా. నాకు మాత్రం చాలా భయం అనిపించింది. సో, పిల్లవాడిని గట్టిగా పట్టుకొని కూర్చున్నాను. సో, రియల్లీ చాలా చాలా బాగా అనిపించింది. రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్. సో, ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఎగ్జిబిషన్‌ని ఎంజాయ్ చేయండి. సో, ఫైనల్లీ వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఈవినింగ్ టైం ఇలా స్పెండ్ చేసాం మేము. సో, ఎలా అనిపించింది మీకు? మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే కింద రెడ్ కలర్ సింబల్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. పక్కనే వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం వల్ల మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక్కడ ఒక చిన్న స్కేరీ గేమ్ అంటే డెవిల్ హౌస్ ఎంట్రన్స్ ఉంది. కానీ నాకు అనిపించింది వద్దు మళ్ళీ చీకట్లో భయపడతారని చెప్పేసి నేను అక్కడ తీసుకెళ్ళలేదు. జస్ట్ ఇక్కడ చిన్న గేమ్, ఇది కూడా వచ్చేసి ఎంట్రీ 50 రూపీస్ మాత్రమే. సో, పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా బాబు అయితే చాలా ఎంతూజియాస్టిక్, ఏ గేమ్ చూసినా ఆడాలని అంటాడు. సో, వానికి ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు. చూడండి ఎలా ఆడుతున్నాడో. వానికి అసలు తట్టుకోలేకపోతున్నాడు ఎగ్జైట్మెంట్ని. ఎన్ని గేమ్స్ ఉంటే అన్ని గేమ్స్ ఆడేస్తా అంటున్నాడు. సో, నేను కూడా వాళ్ళతో మ్యాక్సిమం గేమ్స్ ఆడిచ్చాను. సో, హీ ఈజ్ వెరీ ఎక్సైటెడ్. ఎలా పడుతున్నాడో చూడండి. నెక్స్ట్ టైము
నాకైతే చాలా నవ్వొస్తుంది వాడిని చూస్తుంటే. దాని పక్కనే ఇంకొక గేమ్ ఉంది. అది కూడా చాలా బాగున్నాయి. పిల్లలకి ఇలాంటి అవుట్‌డోర్ గేమ్స్‌కి అలవాటు చేయడం వాళ్ళకి ఫిజికల్‌గా కూడా వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉంటారు. ఎప్పుడూ టీవీకి, మొబైల్స్‌కి అతుక్కుపోకుండా అప్పుడప్పుడు పిల్లలని ఇలా బయటికి తీసుకొస్తే వాళ్ళకి కూడా మైండ్ రిలాక్సేషన్‌గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, డూ ట్రై లైక్ దిస్. సో ఇక్కడ చాలామంది వచ్చారు ఆ రోజు మేము వెళ్ళినప్పుడు. కానీ టైం అనేది ఎలా గడిచిపోయిందో మాకు అసలు అర్థం కాలేదు. టైం చాలా ఫాస్ట్‌గా జరిగిపోయింది. వీడికి ఎక్కడం రాకపోయినా గానీ భలే ట్రై చేస్తున్నాడు పైకెక్కడానికి రివర్స్‌గా. ఎందుకంటే పిల్లలు కాంపిటీషన్ ఇస్తున్నారని జెప్పేసి వాడు సింపుల్‌గా ఎక్కడానికి ట్రై చేశాడు. సో హీ హాజ్ ఎంజాయ్డ్ ఎ లాట్. చాలు మమ్మీ చాలు ఇంకా నేను ఎళ్ళలేను అని జెప్పి అంటూనే మళ్ళీ వెళ్తున్నాడు. సో పక్కన ఇంకొకటి ఇక్కడ బ్రేక్ డాన్స్ కనిపిస్తోంది. బ్రేక్ డాన్స్‌కి వెళ్దాం అనుకునే లోపడే కొంచెం చీకటి పడుతున్నట్టుగా అనిపిచ్చింది నాకు. సో ఇక్కడ చిన్న చిన్న పిల్లలకి ఆడుకోవడానికి చాలా చాలా గేమ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి పక్కన బోటింగ్ చేయడానికి పిల్లల కోసమని చిన్న స్విమ్మింగ్ పూల్ టైప్‌లో దీన్ని అరేంజ్ చేశారు. జస్ట్ స్విమ్మింగ్ పూల్ లాగా కూడా కాదు. దీని ఎంట్రీ వచ్చేసి 50 రూపీస్ మాత్రమే. సో దీనికి కూడా మా పిల్లల్ని పంపించాను. మా పెద్ద బాబు చాలా చాలా ఎంజాయ్ చేశాడు ఈ విషయంలో. సీ హౌ హీఈస్ ఎంజాయింగ్. వాడికి ఎలా అంటే యాజ్ ఇఫ్ నిజంగా బోట్ నడుపుతున్న ఫీలింగ్ వచ్చేసింది వానికి. సో ఎన్నిసార్లు ఇంతసేపు అయినా ఉండాలి అనిపించే విధంగా ఉంది మమ్మీ, ప్లీజ్ నన్ను బయటికి రమ్మనకు అని చెప్పి చాలాసార్లు అన్నాడు. కానీ మనకి అన్ని గేమ్స్ కవర్ చేయాలి కాబట్టి టైం సరిపోదని చెప్పేసి మ్యాక్సిమం టైం ఫర్ ఈచ్ గేమ్ ఈజ్ 10 మినిట్స్ మాత్రమే. సో వీడైపోగానే మళ్ళీ నా చిన్నబాబు కూడా ఫస్ట్ భయపడ్డాడు. తర్వాత లేదు లేదు మమ్మీ అన్నయ్య చేశాడు కదా, నేను కూడా వెళ్తాను అని చెప్పి వాడు ఫోర్స్ చేయడం స్టార్ట్ చేశాడు. సో వాడిని కూడా తీసుకెళ్ళాను. సో వాడు కూడా చాలా చాలా ఎంజాయ్ చేశాడు. కానీ ఇది తిప్పాలంటే కొంచెం బలం కావాలి కదా. సో వానికి ఎనర్జీ సరిపోలేక వాడు సరిగ్గా చేయలేకపోయాడు. చూడండి, ఈవెన్ వీడికి పెద్దగా అయిందని, వీడు పెద్దగా ఉండడం వల్ల వానికి ఆ షిప్ అనేది సరిపోలేదు. సో అంత ఎఫెక్టివ్గా వీడు చేయలేకపోయాడు. మళ్ళీ చిన్నబాబుని పంపించేసరికి వాడికి ఎనర్జీ సరిపోక సరిగ్గా చేయలేదు. సో అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాడనమాట. సో పిల్లలకి ఇలాంటి గేమ్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి. నియరెస్ట్గా ఉన్నవాళ్ళు కంపల్సరీ విజిట్ చేయండి. సో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే పక్కన ఒక లైక్ బటన్ ఉంది కదా, ఒక లైక్ వేసుకోండి. మీరిచ్చే లైక్స్, మీరిచ్చే సబ్స్క్రిప్షన్స్ నాకు ఎంతో బూస్టింగ్ని ఇస్తాయి. ఇలాంటి వీడియోస్ మీకు ఫర్దర్గా చేయడానికి నాకు ఎంతో ఇంట్రెస్ట్ అనిపిస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ మేము టైం అయిపోయింది ఇంకా వెళ్దాం అనుకునే లోపల స్నాక్స్ తిందాము అనేసరికి చిన్నగా ఒక రిఫ్రెష్మెంట్ లాగా నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నాము, ప్లస్ విత్ మంచూరియా. సో ఇలా అయిపోయిందండి మా ఈవినింగ్. సో ఇక్కడ మళ్ళీ కారు గేమ్ వెళ్తాను అని అంటున్నాడు. నాకు అనిపిస్తుంది చీకటి అయిపోయింది కదా, వద్దు అని చెప్పేసి అదొక్కటి అలౌ చేయలేదు నేను. అన్ని గేమ్స్ కవర్ చేశాము ఎక్సెప్ట్ ఇదొక్కటి. ఎందుకంటే మరి చిన్నపిల్లల్లాగా అనిపిస్తోందిరా, వద్దు అని చెప్పనేసరికి వాడు కూడా వెనక్కి వచ్చేసాడు. సో ఎలా ఉంది ఫ్రెండ్స్ మా ట్రిప్? ఇది వచ్చేసి బ్రేక్ డ్యాన్స్. బ్రేక్ డ్యాన్స్ కూడా 50 రూపీస్ మాత్రమే. ఈ గేమ్ మేము చాలా చాలా ఎంజాయ్ చేసాము. చాలా బాగా అనిపించింది మాకు. కాకపోతే ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఈ గేమ్స్కి ఇవన్నీ ఆడేటప్పుడు ఏమి తినకుండా వెళ్ళండి. తర్వాత ఇక్కడ ఒక చిన్న గేమ్ ఏంటంటే, ఒకే షాట్లో మనము 5 కనుక పడేస్తే మనకి ఒక గిఫ్ట్ వస్తుంది. లేదు మనం 3 ఛాన్సెస్ తీసుకుంటే సెకండ్ లెవెల్ ఆఫ్ గిఫ్ట్ వస్తుంది. సో అలా మేము ట్రై చేసాము, కానీ మాకు ఏ గిఫ్ట్ రాలేదు. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి చాలా చాలా మంచి గిఫ్ట్స్ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ స్కిప్పింగ్ కనిపిస్తోందా? ఈ స్కిప్పింగ్లో ఉన్న వెరైటీ ఏంటి అంటే, మనం స్కిప్పింగ్ చేస్తున్నప్పుడు మనం ఎన్ని స్టెప్స్ కౌంట్ చేసాము అని కూడా అది డిస్ప్లేలో ఇస్తుంది. ఇక్కడ ఈ బొమ్మలు చాలా బాగా అనిపించాయి నాకు. ఆటోమేటిక్గా దానికి అవి నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. చాలా బాగా అనిపించాయి నాకు. బాబీ గర్ల్ చాలా బాగున్నాయి. సో మళ్ళీ రిటర్న్లో ఒకసారి చూద్దామని చెప్పేసి, షాపింగ్ చేద్దాము అని చెప్పేసి నేను వచ్చి ఇక్కడ కలెక్షన్స్ అన్ని చూసి నాకు నచ్చిన ఐటమ్స్ కొన్ని తీసుకున్నాను. మీకు నెక్స్ట్ వీడియోలో అవి షేర్ చేస్తాను. ఇంకా ఈ షో అనేది స్టార్ట్ అవ్వలేదు. వాళ్ళు లైట్నింగ్ అనేది ఇంకా ఆ అబ్బాయి రాలేదని చెప్పి ఇది స్టార్ట్ చేయలేదు. బయట చూసారా
మనం స్టార్టింగ్‌లో చూసినప్పుడు ఇది ఖాళీగా ఉండదనమాట. సో, దీనికి వాళ్ళు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఈ విధంగా లైటింగ్ వస్తుంది. సో, లోపల కూడా ఆ కార్టూన్స్‌కి కూడా ఇలానే వస్తుందనమాట. సో, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌తో ఇది చేంజ్ అవుతూ చాలా బాగా అనిపించింది. ఇదే ఒక మెయిన్ అట్రాక్షన్ ఫర్ తెలంగాణ ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్. ఫ్రెండ్స్, ఎలా అనిపించింది మీకు మా ఈ వ్లాగ్? మీకు గనక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. మీరు ఎలాంటి కామెంట్స్ చేస్తారో వాటి తగ్గట్టుగా నేను కొత్త కొత్త వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో, మీ కామెంట్సే నాకు బూస్టింగ్‌నిస్తాయి. సో, చూసారా ఫ్రెండ్స్, ఫైనల్లీ చీకటయిపోయింది. సో, ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్తున్నా మా పిల్లలు వినకుండా, మమ్మీ ఇంకొంచెం సేపు ఉందాము అని చెప్పి అడిగారు. కానీ టైం అయిపోయింది కదా! సో, ఇంటికి వెళ్ళాలి నాన్న అని చెప్పేసి వాళ్ళని తీసుకొని ఇంటికొచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.